హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అశ్విని దాస్ కిచెన్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు ఇడ్లీ, వడ, సాంబార్, కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి అన్నీ కలిపి ఆల్ ఇన్ వన్ వీడియో చేస్తున్నానండి. సో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇడ్లీ, వడ, సాంబార్ అనేది నాకైతే ఫేవరెట్ టిఫిన్ రెసిపీ అని చెప్పొచ్చు. నాకు చాలా చాలా ఇష్టం ఇడ్లీ అనేది. సో రెగ్యులర్గా చేసుకుంటుంటాను. అండ్ మీకు కూడా ఒక్కసారి నా పద్ధతిలో షేర్ చేద్దాము, ఇలా సింపుల్ మెనూని అని చెప్పేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా, ఎంత స్పంజీగా ఉన్నాయో. ప్రిపరేషన్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. రెగ్యులర్గా ఇడ్లీ చేసుకుంటుంటాం కదా, బట్ ఒక్కసారి ఇలా అన్నీ చేసేసుకొని తినేయాలనిపించింది. అందుకే ఇలా సింపుల్ మెనూని ప్లాన్ చేశాను. చూసారు కదా, వడ కూడా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా ఇడ్లీ, వడ, సాంబార్, హోటల్ స్టైల్ ఇడ్లీ, వడ, సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను మినపప్పును వేస్తున్నాను. ఇలా నేను ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు మినపప్పును వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేస్తున్నాను. ఇది పెద్ద సైజ్ గ్లాస్ కాబట్టి నేను 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను. మీరు టీ గ్లాస్తో కనుక తీసుకున్నట్టయితే కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇలా మెంతుల్ని వేసేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ వేసి 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ మినపప్పు నానబెట్టిన తర్వాత 4 గంటల తర్వాత రవ్వ అనేది కడిగి నానబెట్టుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తోనే మీరు రవ్వ అనేది మెజర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పిండి అనేది గ్రైండర్లో రుబ్బుతున్నాను కాబట్టి నేను రవ్వని 3.5 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి 3.5 గ్లాసుల వరకు నేను రవ్వ అనేది తీసుకుంటున్నాను. మీరు మిక్సీ జార్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసుల వరకు రవ్వ అనేది తీసుకోండి. సో చూసారు కదా, ఇలా 3 గ్లాసులు వేసాను. మళ్ళీ నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వేస్తున్నాను. ఇలా రవ్వ మొత్తాన్ని కూడా వేసుకొని దీన్ని కూడా ఒక 4 నుంచి 5 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ వేసి 2 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. సో చూసారు కదా, మనకు రవ్వ అనేది ఇలా కడిగి నానబెట్టుకోవడం వల్ల మనకు ఇడ్లీ అనేది స్పంజీగా వస్తుంది. నేనైతే ఇక్కడ 2 అవర్స్ పాటు నానబెట్టుకుంటున్నాను. సో ఈ లోపుగా మనకు మినపప్పు కూడా నానిపోయి ఉంటుంది. నేను ఇక్కడ 5.5 గంటల తర్వాత మినపప్పు అనేది ఇందులో ఉండే వాటర్ మొత్తం కూడా వంపేసి ఈ మినపప్పుని గ్రైండర్లోకి వేస్తున్నాను. సో మనకు గ్రైండర్లో అరగంట టైం పడుతుంది కాబట్టి మనకు అక్కడ రవ్వ కూడా చక్కగా నానిపోతుంది. ఇలా నేను ఒక 1/2 అవర్ పాటు టైమర్ని సెట్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తున్నాను. అదే మీరు మిక్సీ జార్లో కనుక గ్రైండ్ చేసుకున్నట్టయితే మిక్సీలో కూడా కొద్దిగా కూలింగ్ వాటర్ని, అంటే ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ని కానీ ఐస్ క్యూబ్స్ని కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీరు గ్రైండర్లో ఎలా అయితే వస్తుందో పిండి అనేది అలానే వస్తుంది మిక్సీ జార్లో కూడా. సో నేనైతే ఇక్కడ 2 అవర్స్ తర్వాత ఈ రవ్వలో ఉండే వాటర్ మొత్తం కూడా వంపేసి ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఇలా స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లోకి వేస్తున్నాను. సో నీళ్ళన్నిటినీ కూడా ఇలా గట్టిగా పిండుకుంటూ ఒక బౌల్లోకి వేసేస్తున్నాను రవ్వ అనేది. మనం రవ్వ ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే మనకు రవ్వ అనేది చక్కగా నానిపోతుంది. ఇలానే నేను మొత్తం రవ్వని ఇలా వాటర్ మొత్తం కూడా గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి వేసి పెట్టుకున్నాను. ఈ లోపుగా మనకు మినపప్పు కూడా గ్రైండ్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో. మనకు గ్రైండర్లో రుబ్బినట్టు మిక్సీ జార్లో కూడా రావాలి అంటే మీరు మినపప్పు వేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ని కానీ ఐస్ క్యూబ్స్తో కానీ గ్రైండ్ చేసుకోండి. సేమ్ గ్రైండర్లో రుబ్బినట్టుగానే వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి నేను మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 1-2 నిమిషాల పాటు గ్రైండ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఇలా బయటికి తీసి మిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ చెయ్యి నొప్పి ఎందుకని చెప్పేసి నేను గ్రైండర్లోకి వేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు గ్రైండ్ చేస్తున్నాను. చూసారు కదండి, ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు గ్రైండర్లో నుంచి తీసి బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనం ఇడ్లీ బ్యాటర్ని ప్రిపరేషన్ని బట్టే మన ఇడ్లీస్ అనేది సాఫ్ట్గా హోటల్లో లాగా వస్తాయన్నమాట. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఇడ్లీస్ అనేది చాలా చాలా బాగా వస్తాయి. సో ఇలా బౌల్స్లోకి వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫర్మెంట్ చేసుకోవాలి. సమ్మర్లో అయితే 8 అవర్స్ సరిపోతుంది. అదే వింటర్లో కనుక అయితే మినిమం 12 అవర్స్ పాటు మనము ఫర్మెంట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నైట్ ఫర్మెంట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఇడ్లీస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సో మార్నింగ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మన ఇడ్లీ బ్యాటర్ అనేది చక్కగా పొంగి చాలా చాలా బాగా ఉంది. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు నేను ఒక బౌల్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకొక బౌల్లో నుంచి తీసుకొని మనం ఇడ్లీస్ అనేది వేసుకుందాము.
ఇలా నేను ఈ బౌల్ని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ బౌల్లో నుంచి బ్యాటర్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు బ్యాటర్ కనుక గట్టిగా అనిపిస్తుంది అంటే మీరు ఇక్కడ కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవచ్చు. సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది కన్సిస్టెన్సీ అనేది, అందుకే నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా బాగా ఒక 3 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇడ్లీ కుక్కర్ని తీసుకొని ఇందులోకి వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసేసుకొని ఈ ఇడ్లీ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ లోపుగా మనము ఇడ్లీ ప్లేట్స్లోకి ఇడ్లీ బ్యాటర్ని వేసుకుందాము. మీరు కావాలి అంటే ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గానే వేసేస్తున్నాను, నేనేమి ఆయిల్ ఏమి అప్లై చేయలేదు. సో ఇలా ఇడ్లీ బ్యాటర్ని మొత్తం అంతా కూడా వేసేసుకుంటున్నాను. మనం ఇడ్లీ బ్యాటర్ ప్రిపరేషన్ని బట్టే మన ఇడ్లీస్ అనేది సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి. సో చూసారు కదా, నేను మిగిలిన దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా ఇడ్లీ ప్లేట్స్లోకి వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. ఈ లోపుగా మీకు వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతుంటుంది. ఇప్పుడు మనము ఈ ఇడ్లీ ప్లేట్స్ని కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా నాకు 15 మినిట్స్ తర్వాత ఇడ్లీస్ అనేది రెడీ అయిపోయాయి. నేను ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను చూడండి. మన ఇడ్లీస్ అనేది ఇలా చేతికి ఏది అంటుకోకుండా వచ్చాయి అంటే ఇడ్లీస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. నేను ఇప్పుడు ప్లేట్స్లోకి సర్వ్ చేసేస్తున్నాను. ఈ ఇడ్లీ ప్రిపరేషన్ అనేది ఒక్కొక్క కుక్కర్ని బేస్ చేసుకొని టైమింగ్ అనేది అటు ఇటు అవుతుంది. మా కుక్కర్కి అయితే 15 మినిట్స్ సరిపోతుందండి. సో మీరు మీ కుక్కర్ని బేస్ చేసుకొని టైమింగ్ అనేది అటు ఇటు అవుతుంది కాబట్టి మీరు 15 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత ఓపెన్ చేసేసి చెక్ చేసుకోండి. చేతికి ఏది అంటుకోకుండా నీట్గా వచ్చాయి అంటే ఇడ్లీస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. అలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని ప్లేట్స్లోకి సర్వ్ చేసేసుకోవాలి. చూసారు కదా పొగలు వస్తూ ఎంత బాగా ఉన్నాయో, చాలా చాలా బాగుంటాయి ఇడ్లీస్ కూడా. చూసారు కదా, నేను ఇలా ఇడ్లీస్ అన్నిటిని కూడా ప్లేట్స్లోకి సర్వ్ చేసేస్తున్నాను. నేను ఈ లోపుగా వడ కూడా ప్రిపేర్ చేసేసాను. మీరు సైమల్టేనియస్గా కనుక చేసుకున్నట్టయితే ఒక స్టవ్ మీద ఇడ్లీ, ఇంకొక స్టవ్ మీద వడ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నా కదా ఇడ్లీస్ అనేది ఎంత బాగున్నాయో, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మనం రెగ్యులర్గా చేసుకునేదే, బట్ ఒక్కసారి ఇలా అన్ని ట్రై చేయాలనిపించింది, అందుకే నేను కంప్లీట్గా ఇలా ట్రై చేశాను అనమాట. చూస్తున్నా కదా ఎంత బాగున్నాయో. మనం చేసుకుంటే ఇడ్లీ చేసుకుంటాం, లేదు అంటే వడ అనేది బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుంటాం కదా, బట్ ఇలా ఒక్కసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. అన్నీ పెట్టేసుకొని అసలు ఎంత ఇష్టంగా తింటారంటే, అండ్ తింటున్న మీరు ప్రతిసారి కూడా చాలా ఇష్టంగా, ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా తినేస్తారు. చూస్తున్నారు కదా ఇడ్లీస్ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత స్పంజీగా ఉన్నాయో, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. పైన ఆల్ అనే బటన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. చూస్తున్నా కదండి ఎంత బాగున్నాయో ఇడ్లీస్ అనేది. ఈ వీడియో మనది 401 అంటే 401 వీడియో అనమాట ఇది. సో దాదాపు నేను ఇప్పటి వరకు 400 వీడియోస్ దాకా పోస్ట్ చేశాను. కొంచెం సంథింగ్ స్పెషల్గా ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చూస్తున్నా కదా వడ కూడా ఎంత బాగున్నాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి వడ అనేది ట్రై చేసి చూడండి, మీరు బయటి కంటే కూడా ఇంట్లోనే ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా ఈ సింపుల్ వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ వరకు మినపప్పును వేసుకున్నాను. ఇలా మినపప్పును వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ వేసి 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 5 గంటల పాటు నానబెట్టుకున్నాను. సో 5 అవర్స్ తర్వాత ఇందులో ఉండే వాటర్ మొత్తం కూడా వంపేసి ఈ మినపప్పుని గ్రైండర్లోకి వేసేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. మీరు గ్రైండర్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు. మిక్సీలో కనుక చేసుకున్నట్టయితే మీరు ఫ్రిడ్జ్లో వాటర్ని లేదా ఐస్ క్యూబ్స్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో ఇలా ఐస్ క్యూబ్స్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల గ్రైండర్లో ఎలా అయితే బ్యాటర్ వస్తుందో అలానే వస్తుందన్నమాట. సో ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము
ఈ మినపపిండిని గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది మరీ లూజ్గా కనుక ఉన్నట్టయితే మీకు వడ అనేది రాదు. అట్ ద సేమ్ టైం ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. సో పిండిని మీరు ఎంత గట్టిగా గ్రైండ్ చేసుకుంటే వడ అనేది అంత బాగా వస్తుంది. నేను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఇందులో నుంచి నేను సగం పిండిని మాత్రమే వడ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మిగిలిన సగం పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇలా సగం పిండిని ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా, ఒక పచ్చిమిర్చిని ఇలా పీసెస్లా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని వేస్తున్నాను. ఇలా అన్నిటినీ కూడా వేసుకొని 3 to 4 minutes పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు వడ అనేది అంత క్రిస్పీగా వస్తుంది. మీకు బ్యాటర్ అనేది ఇలా ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని ఇలా వేయంగానే పైకి తేలాలన్నమాట. అలా అయితే మీరు వడపిండి అనేది కరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నట్టు అండ్ కరెక్ట్గా కలుపుకున్నట్టు. మీకు ఇక్కడ బ్యాటర్ కనుక లూజ్గా అనిపిస్తుంది అంటే మీరు ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకోండి. బట్ నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను ఈ లోపుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇలా చేతిని వాటర్లో డిప్ చేసేసుకొని కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా వడ షేప్లో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. మీకు ఫస్ట్ టైం చేస్తుంటే కనుక చేయి కాలుతుంది అనే భయం ఉంటుంది కదా, నేను మీకు చేయి కాలకుండా ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా చేతితోనే డైరెక్ట్గా వేసేస్తారు. సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మాత్రం కొంచెం భయం వేస్తుంది కదా, అందుకే నేను మీకు సింపుల్ టెక్నిక్లో వడ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇలా నేను అన్నిటిని వేసుకున్న తర్వాత ఇలాంటి ఒక టీ స్ట్రైనర్ని ఒక్కసారి వాటర్లో డిప్ చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పెట్టేసుకొని వడ షేప్లో ఒత్తుకొని జస్ట్ ఇలా రివర్స్ చేసేసేయండి, ఈజీగా పడిపోతుంది. సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే చేయి కాలుతుంది అనే భయం ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోండి. ఈ టీ స్ట్రైనర్స్ అందరిలో ఉంటాయి కాబట్టి సో ఇలా సింపుల్ వేలో చూపిస్తున్నాను అనమాట. ఇలా అన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వడ అనేది మీరు పిండి కలుపుకున్న దాన్ని బట్టి, మీరు గ్రైండ్ చేసుకున్న దాన్ని బట్టే మనకు టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరు పిండి కనుక లూజ్గా కలుపుకుంటే వడ షేప్ అనేది కరెక్ట్గా రాదు అండ్ ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. సో చూస్తున్నా కదా, ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత మనము ప్లేట్స్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నా కదా ఇవి మంచిగా వేగాయి. ఇప్పుడు నేను ప్లేట్స్లోకి సర్వ్ చేసేస్తున్నాను. ఇలానే నేను అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేస్తాను అనమాట. సో ఇప్పుడు వడ అనేది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందులోకి పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలానే నేను అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేస్తాను అనమాట. సో ఇప్పుడు పల్లీ చట్నీని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేస్తున్నాను. ఇలా పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ కన్నా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు అనేది లోపలి వరకు వేగి మనకు టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ పల్లీలను తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి, జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మీరు మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి అనేది వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 2 మినిట్స్ అయితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఇందులోకి నేను ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ హీట్కే మనకు ఎండు కొబ్బరి కూడా ఫ్రై అవుతుంది అనమాట. మీ దగ్గర ఎండు కొబ్బరి లేదు అంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపుగా పల్లీలు చల్లగా అయిపోయి ఉంటాయి కాబట్టి వాటి మీద ఉండే తొక్కంతా కూడా తీసేసుకొని ఇలా తీసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీలని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండు కొబ్బరిని కూడా వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 10 వరకు వెల్లుల్లిని వేస్తున్నాను. వెల్లుల్లిని వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో కంపల్సరీ వేసుకోండి, స్కిప్ చేయొద్దు. ఇలా వెల్లుల్లిని వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి.
ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ కూడా ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేయండి. మీరు ఏ టిఫిన్లోకైనా కూడా ఇదే చట్నీ చేయడానికి ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ మనకు ఇడ్లీ వడే కాదు, బోండా కానీ దోశ కానీ ఇలా దేంట్లోకైనా బాగుంటుంది. సో ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే గట్టిగా కూడా తీసుకోవచ్చు, కాకపోతే చట్నీ లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి నేను కొద్దిగా వాటర్ని కలిపేసుకొని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇలా కలిపి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు అనేది వేసుకుందాము. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు వేస్తున్నాను. మీకు ఇలా పప్పు వేసుకోవడం నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఇలా మినప్పప్పు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మలు పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తాలింపుని చట్నీలోకి వేసేసుకొని కలిపేస్తున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ కంపల్సరీ ఉండాలన్నమాట, అంత ఫేవరెట్ ఈ చట్నీ అనేది. అండ్ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా తాలింపు పెట్టేసుకుంటే మన పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇడ్లీలోకి టేస్టీగా సింపుల్గా క్విక్గా అయిపోయే సాంబార్ని చేసి చూపిస్తాను. తొందరగా అయిపోవడానికి నేను ఇక్కడ చాలా సింపుల్గా సాంబార్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి నేను 1.5 గ్లాసుల వరకు కందిపప్పును వేసుకుంటున్నాను. ఇలా కందిపప్పును వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేకపోతే నానబెట్టుకోకుండా పర్వాలేదు. బట్ నానబెట్టుకుంటే పప్పు అనేది తొందరగా మెదుగుతుంది అనమాట. నేను ఇక్కడ 45 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వెజిటబుల్స్ అన్నిటినీ కూడా వేసేస్తున్నాను. నేను ఇక్కడ క్యారెట్, టొమాటో, బీన్స్ అండ్ వంకాయలు, మీరు కావాలి అంటే ఆలు వేసుకోవచ్చు, బట్ నేను ఆలు వేయట్లేదు ఇందులోకి. అండ్ ఒక ఉల్లిపాయని ఇలా పీసెస్గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేస్తున్నాను. ఇలా అన్నిటిని కూడా వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ పాటు వేయించుకోవాలి. మనం ఇందులోకి ఆయిల్ని వేయడం వల్ల పైన పొంగు అనేది రాకుండా ఉంటుంది. ఇలా 3 విజిల్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గ్యాస్ మొత్తం నార్మల్గా అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఈ వెజిటబుల్స్ని నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇలా అన్నిటిని కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు మొత్తాన్ని కూడా స్పూన్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మెదుపుకోవాలి. సో మనం పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు అనేది తొందరగానే మెదిగిపోతుంది. ఇలా పప్పు ఎనుపుకున్న తర్వాత ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ని వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, కారం వేస్తున్నాను. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1.5 స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని వేస్తున్నాను. ఒక 2 రెమ్మలు పచ్చి కరివేపాకు, ఒక అరచెక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జుని 1/2 కప్పు వరకు వేస్తున్నాను. ఇలా అన్నిటిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనము మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి కాబట్టి సో కారం అనేది పచ్చివాసన రాకుండా ఉండడానికి ఇలా బాయిల్ చేస్తున్నాము. సో చూస్తున్నా కదా, ఇలా కలుపుకుంటూ మనము ఇది పొంగిపోకుండా దగ్గరే ఉండి మనము చెక్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి నేను సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
ఎక్కువసేపు మరగబెట్టాల్సిన అవసరం లేదండి, తొందరగానే అయిపోతుంది మనకు సాంబార్ అనేది. మీకు టైం ఉంటే కొద్దిగా ఎక్కువ మరిగించుకోవచ్చు, లేదు అంటే ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కొత్తిమీరను కూడా వేసేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనము తాలింపు అనేది వేసుకుందాము. ఇక నేను ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు, ఒక 3 ఎండుమిర్చిని వేసుకొని ఒక 2 రెమ్మలు పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తాలింపుని తీసి సాంబార్లోకి వేసేసుకొని కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా, సాంబార్ కూడా చాలా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం చాలా తొందరగా అయిపోతుంది. ఇది మనకు ఇడ్లీలోకే కాదండి, దోశలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా. సో నేనైతే ఇక్కడ ఇడ్లీలోకి ఈ సాంబార్ అనేది ప్రిపేర్ చేశాను. రెగ్యులర్గా ఇలానే చేస్తుంటాను ఇడ్లీలోకి, ఎందుకంటే తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నా కదా, ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయే సాంబార్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకేముంది ఆలస్యం చెప్పండి, ఇడ్లీ, సాంబార్, వడ, చట్నీ పెట్టేసుకొని తినేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా సింపుల్గా మీ ఇంట్లో వాళ్ళకు కూడా ట్రై చేయండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట తినేదానికంటే కూడా మనం ఇంట్లో అయితే తృప్తిగా తింటాము, అట్ ద సేమ్ టైం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో బయట ఎలాంటి ఆయిల్ వాడతారో ఏంటో అనే డౌట్ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఎంతో సింపుల్గా టేస్టీ అయిన ఇన్స్టెంట్ సాంబార్, ఇన్స్టెంట్ చట్నీ, ఇడ్లీ, వడ, హోటల్ స్టైల్ ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ రెడీ అయిపోయింది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దీంట్లోకి కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలి అంటే చెక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.